నమస్తే. ప్రస్తుతం మనం డీజీపీ ఆఫీస్ వద్దాం. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు పెద్ద ఎత్తున డీజీపీ ఆఫీస్కి వచ్చారు. డీజీపీని కలిసి వినతి పత్రం ఇవ్వాలి. ఎందుకంటే నోటిఫికేషన్ గతంలో ఇదే డీజీపీ ఆఫీస్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి డీజీపీ ఆఫీస్ నుంచి చెప్పిన, కానీ ప్రభుత్వం ఏమో కేవలం 5,000 ఉద్యోగాలే ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులు వచ్చిన పరిస్థితి. మాట్లాడుతూ కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఏమనుకుంటుంది, డీజీపీ గతంలో ఏం చెప్పారు అండ్ ఇప్పుడు ఏం చెప్తారు అని చెప్పేసి మాట్లాడించే ప్రయత్నం మనం చూద్దాం. నమస్తే, మీ పేరే? నమస్తే అండి, నా పేరు రాజ్ కుమార్. ఎక్కడ నుంచి? మాది పెద్దపల్లి అండి. పెద్దపల్లి ఇక్కడ దిల్సుఖ్నగర్లో ఉండి పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంది. ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తున్నాము, అవి కాలేని ఇవి కాలేని అని చెప్పేసి చెప్తా ఉంది కదా, ప్రభుత్వం ఇస్తా ఉందంట కదా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుందండి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే మేము ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటున్నాను. ఆ 70,000 అనేది గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. పోలీస్ నోటిఫికేషన్ మనం 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి గత డీజీపీ శివధర్ రెడ్డి గారు అయితే 17,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. మొన్న ఇప్పుడు వచ్చిన సివి ఆనంద్ గారు అయితే 17,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఈ 17,000, 19,000 ఖాళీలు, మొత్తం 20,000 ఖాళీల వరకు ఉన్న పోలీస్ శాఖలో వీళ్ళు ఇప్పుడు కేవలం 5,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. నిరుద్యోగులందరం కూడా రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది నిరుద్యోగులు పోలీసు ఉద్యోగాల కోసం ప్రధానంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం అయితే వాళ్ళు 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు మొదటి సంవత్సరంలో. అప్పుడు ఇవ్వలేదు. మళ్ళీ అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు. ఆ జాబ్ క్యాలెండర్ అనేది జాబ్లెస్ క్యాలెండర్గా మారిపోయింది పూర్తిగా. దాంట్లో పోలీస్ నోటిఫికేషన్ ఏప్రిల్లో 2025లో వేస్తామని చెప్పేసి చెప్పారు. అప్పుడు రాలేదు నోటిఫికేషన్. ఇప్పుడు తీరా 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి సంవత్సరం నుంచి వెళ్ళి చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు కేవలం 5,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అందుకనే నిరుద్యోగులు అందరం కలిసి కూడా మేము ఇప్పుడు ఇక్కడ మన డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. మాకు అపాయింట్మెంట్ ఉంది. ఇక్కడికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చినాం. అంటే కొంతమంది ఎంపీలు అంటే రీసెంట్ చూసుకుని రఘునందన్ రావు కూడా నిరుద్యోగులకు సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు మిర్చి బడ్డీలు పెట్టుకోండి అంటే గోకుల్చర్లో డైలీ ₹1,00,000 అవుతుందని ఈ విధంగా నిరుద్యోగులు ఉద్దేశించి మాట్లాడారు. మిర్చిలో బండిలు పెట్టుకోరి అన్నట్టు. ఏం చెప్తారు? అప్పుడు వాళ్ళు చేస్తే తెలుస్తుందండి ఈ బాధ. వాళ్ళు ఏదో పెద్ద పెద్ద పదవులు అనుభవించుకుంటూ అక్కడ ఉండి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. వాళ్ళు నిజంగా ఇప్పుడు నిరుద్యోగుల కష్టాలు ఏందో అశోక్ నగర్, దిల్సుఖ్నగర్, ఇప్పుడు అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది మీ నిరుద్యోగులు పడే బాధలు ఏందో. మీరు అక్కడ ఏసీ కార్లలో తిరుక్కుంటూ మంచిగా బయట రాజకీయాలు చేసుకుంటూ మీకేం తెలుస్తుందండి దీని గురించి? మా నిరుద్యోగుల కష్టాల గురించి ఏం తెలుస్తుంది మీకు? ఎంతమంది ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరు ఇక్కడికి వచ్చి చూడండి కదా. మీరు మాట్లాడేటోళ్ళందరూ కూడా వేరే పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తే మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు రీసెంట్ గా దిల్సుఖ్నగర్ సభ పెట్టి, ఆ సభ కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టించింది. ఆ సభ అని చెప్పి కూడా అంటే నిరుద్యోగులు పెట్టించారు. ఆ సభలో కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెడతారండి సభ? నిరుద్యోగుల కడుపుమంట కదా అది. నిరుద్యోగులకు మీరే ఇచ్చిన హామీ కదా. మీరు హామీ ఇచ్చిర్రు, ఉద్యోగాలు ఇస్తాం మేమని చెప్పేసి అధికారంలోకి వచ్చిర్రు. మీరు అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా కేవలం 16,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి, ఇప్పుడేదో మొన్న 280 ఉద్యోగాలకేమో నోటిఫికేషన్ ఇచ్చి జూన్ 2 నాడు దాంతో 2 లక్షలు కంప్లీట్ అయిపోతాయని చెప్తారు. ఒక్కొక్క మంత్రి ఏం చెప్తున్నారు? 60,000, 70,000, ఒకరు 70,000 అంటే ఇంకొకరు 80,000 అంటే ఇంకొకరు 1,00,000 ఉద్యోగాలు. నేనేం తక్కువ అని చెప్పేసి 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని. ఎక్కడిచ్చిరు వీళ్ళు? గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కదా. ఇప్పుడు మీరు వచ్చినాక మీరు నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, అదేమైందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు మీరే. 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్తారు. కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇంకొక సంవత్సరం అయితే ఎలక్షన్స్. ఇప్పుడు మీరు 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే పరిస్థితి ఏందండి? ఇప్పుడు ఈ 15 లక్షల మంది ఏం కావాలి? ఈ 5,000 ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇస్తే అవి ఇప్పుడు ఈ కమిషనరేట్లకు కానీ, ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఇప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఒక్క పోస్ట్ కూడా రాదు ఎవరికి. ఇప్పుడు ఇంత తీవ్ర అన్యాయం జరుగుతుందండి మాకు. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. తక్షణమే 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్న 20,000 ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. 5,000 ఉద్యోగాలు ఇస్తే మాత్రం మేము దానికి ఒప్పుకోము. జీవో నంబర్ 46ని అది హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేయాలండి. ఇంకో ఏజ్ 36 ఇవ్వాలి. ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి. ఎందుకంటే 4 సంవత్సరాలు అవుతుందండి నోటిఫికేషన్ రాక. చాలా మంది వయోభారంతో ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పోలీసు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వ్యక్తులు ఏంటంటే
ఇప్పుడు ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండాలి. ఈ ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలంటే ఇప్పుడు మీరు 4-5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే ఎవరు ఫిట్గా ఉంటారండి? ఎవరు ఫిట్గా ఉంటారు? ఉరకాలి కదా, 1600 మీటర్ రన్నింగ్ చేయాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు తెలుసా? ఏ మంత్రి కన్నా కొంచెం మంత్రులకు కానీ ఎవరికి కానీ కొంచెం అసలు దీని మీద కనీసం సబ్జెక్ట్ అవగాహన ఉందా? మీకు ఏం అవగాహన ఉంది అసలు నిరుద్యోగుల మీద కానీ? అసలు మీకు ఏదైనా అవగాహన ఉంటే మీరు ఇక్కడికి వచ్చి చూడండి, మా కష్టాలు ఏందనేది, బాధలు ఏందనేది ఇక్కడికి వచ్చి చూడండి.